రుద్రాక్ష ఏది వేసుకోవాలి అనేది నేను దీన్ని నుంచి ఒక 25 years 30 years నేను ఈ బిజినెస్ చేస్తున్నాను. స్టడీ చేశాను అనమాట. వాళ్ళ పుట్టిన డేట్ అంటే ఎవరు ఏ రుద్రాక్ష అన్నా ధరించవచ్చు, కాకపోతే జాతకాన్ని బట్టి డేట్ ఆఫ్ బర్త్ ఉంటే జాతకాన్ని చూసి ఆ జాతకానికి ఏ రుద్రాక్ష అవసరమో మేము తెలియజేస్తాం అనమాట. అది ఆ రోజు పంచాంగానికి వెళ్తాం. జాతకం ఎలా చూస్తాం అంటే తిథి వారం నక్షత్రాలు పంచాంగం చూడకుండా మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ తో మాకు ఒక గణాంకాలు ఉంటాయి కొన్ని. ఆ గణాంకాలను మేము పరిశీలించి పంచాంగం ఆ రోజు పంచాంగం ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారో ఆ రోజు పంచాంగాన్ని బట్టి పంచాంగానికి వెళ్తాం అన్నమాట. ఆ గణాంకాల ఆధారంగా చేసుకొని అది విత్ ఇన్ ఒక 20 seconds 25 seconds లో మీకు జాతకం పూర్తిగా వివరించడం జరుగుతుంది. జాతకం వివరించడమే కాకుండా ఎటువంటి రుద్రాక్ష ధరించాలి, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఉసిరికాయ పరిమాణం, రేగిపండు పరిమాణం, శనగ గింజ పరిమాణం అన్నారు. అలాగా రకాలు ఉంటాయి. 4 వర్ణాలు ఉంటాయండి రుద్రాక్షలో. ఇందాక మీరు చెప్పినట్టు శ్వేతవర్ణం, నలుపు వర్ణం. శ్వేతవర్ణం అంటే తెల్లగా ఉంటది, నలుపు వర్ణం అలాగా శ్వేతవర్ణం రాజులు వేసుకుంటారు, నలుపు వర్ణం ఇట్లా బ్రాహ్మణ్స్ వేసుకుంటారు, సామాన్యులు వేసుకుంటారు అని కొన్ని నియమాలు ఉండేవండి. ఇప్పుడు ఏ కలర్ వేసుకున్నా ఇందులో 4 వర్ణాల్లోని ఏ వర్ణం వేసుకున్నా అది చివరికి బ్లాక్ అవుతుందండి ఒరిజినల్ రుద్రాక్ష అయితే.